A1 కన్వెన్షన్ హాలులో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, అశోక్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ దినకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నేతలు రియాజ్ ను ఆప్తుడు, మంచి వ్యక్తి అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పదవి రావడం సంతోషంగా ఉందని, రియాజ్ కు సహకారం ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు. మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షునిగా గారు మా సోదరులు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో కూడా చిన్నప్పుడు అప్పుడు ఎక్కువగా తిరిగే వ్యక్తి. ఆ తర్వాత మా కుటుంబంతో ఎప్పుడు కూడా పాలకమ్మ గారితో నాతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అడుగు అంటే నమ్మకమైన ఒక బంటుగా ఎప్పుడు కూడా చిరంజీవి గారితో వారితో కూడా అభిమానం కూడా పెంచుకొని, ఆ తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన ఒక ప్రథమ అభిమానిగా కూడా ఒంగోలు పట్టణంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత వాడు రాజకీయంగా కూడా ముందుకొచ్చి 2014 సంవత్సరంలో జనసేన పార్టీ ప్రారంభిస్తున్నప్పుడు షేక్ రియాజ్ గారే ఈ ప్రకాశం జిల్లాకి జనసేన నాయకుడు అనేది అప్పుడే నిర్ణయం అయ్యారు ఉన్నప్పుడు కూడా. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఎన్నికల్లో చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండి ఎంతో విజయాన్ని